లక్షలాది ఎకరాల సాగు కోసం కోట్లాది ప్రజల తాగునీటి అవసరాల కోసం నీటి నిల్వలు పెట్టుకునే పులిచింతల దిగువ భాగంలో చుక్క నీరు పారడం లేదు. పులిచింతల బ్యాక్ వాటర్లో నీటి నిల్వలు లేక రాళ్లు గుట్టలుగా దర్శనమిస్తోంది. ప్రాజెక్టు పై భాగం నుండి 54 మీటర్ల లోతుండే పులిచింతల ప్రాజెక్ట్ నేడు -65 మీటర్ల దిగువకు నీటి మడుగులు చేరుకున్నాయి. పులిచింతల రిజర్వాయర్ బ్యాక్ వాటర్ దగ్గర నుంచి పరిస్థితిని మా ప్రతినిధి అందిస్తారు. సో మీరు చూస్తున్నది పులిచింతల బ్యాక్ వాటర్లో ఉండాల్సినటువంటి ప్రాంతం ఇది. మనం నిలబడి ఉన్న ప్రాంతం మొత్తం కూడా రాళ్ళు గుట్టలతో నిండిపోయి ఉంది. సో ఇది సాధారణంగా అయితే ఇవంతా కూడా వాటర్ ఉంటుంది, ఎందుకంటే మనకి పైన డ్యామ్ కనబడుతుంది, చూస్తున్నారు కదా. ఈ డ్యామ్ దాదాపుగా 54 మీటర్లు హైట్ ఉంటుంది. ఈ మొత్తం కూడా వాటర్ ఉండాలి. సో మనకి 45 టీఎంసీలు వాటర్ వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో ఆ బ్యారేజ్ ఎడ్జ్ భాగం ఏదైతే ఉందో అక్కడ వరకు వాటర్ అయితే వస్తుంది. అక్కడి నుంచి చూస్తే నిండు కుండలాగా ఈ ప్రాజెక్టు మొత్తం కూడా కనబడుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి పులిచింతల ప్రాజెక్టు దుస్థితి ఎలా ఉందంటే మొత్తం కూడా బ్యాక్ వాటర్ ఉండాల్సినటువంటి మొత్తం కూడా రాళ్ల గుట్టలే కనిపిస్తున్నాయి. మనకి నీళ్లు కనీసం మనం చూడాలంటే కనీసం 30-40 అడుగుల లోతుకి వెళ్తే గానీ నీళ్లు కనపడని దృశ్యం అయితే మనకు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పూర్తి స్థాయిలో పులిచింతల నీటి మట్టం ఎంత ఉంటుందంటే మొత్తం 45 టీఎంసీల నీటి మట్టం సామర్థ్యాన్ని సంతరించుకున్నటువంటి పులిచింతల ప్రాజెక్టులో గడిచిన 5 సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019 నుంచి చూసుకుంటే 2019 ఆగస్టు 26వ తేదీన ఇక్కడ 44 టీఎంసీలు అంటే 45 టీఎంసీలు నీటి మట్టానికి 44 టీఎంసీల నీటి మట్టం అయితే ఉంది. అంటే ఒక టీఎంసీ తక్కువగా పూర్తి స్థాయి నీటి మట్టం అయితే సంతరించుకుంది. అంటే నిండు కుండలాగా ఉందన్నమాట ఆ సమయంలో. ఆ తర్వాత వరుసగా జూన్ 2020 నాటికి అది 5 టీఎంసీలకు పడిపోయింది. దాని తర్వాత జూన్ 12, 2021 12 టీఎంసీలు నీటి సామర్థ్యం సంతరించుకుంది. ఆ తర్వాత జూన్ 2021లోనే ఆ ప్రాంతంలోనే ఇక్కడ లాక్ కొట్టుకుపోవటం, ఏదైతే 16వ నెంబర్ గేట్ ఉందో ఆ గేట్ కొట్టుకుపోవటం, దీంట్లో ఉన్నటువంటి నీటి మొత్తాన్ని కూడా కిందకి తీసేసి అక్కడ కొట్టుకుపోయినటువంటి గేట్ని పట్టుకోవటం, దాని ద్వారా ఇక్కడ స్టాప్ లాక్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో 2022 వచ్చేసరికి మళ్ళీ పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరుగుతుందా అనేటువంటి సందర్భం వచ్చింది. ఎందుకంటే ఆ సంవత్సరం జూన్లో 2022లో 33 టీఎంసీలు నీరు వచ్చింది. అదేవిధంగా 2023 చూసుకుంటే 34 టీఎంసీలు వచ్చింది. కానీ ఈ సంవత్సరం 2024 చూసుకుంటే ప్రాజెక్టులో చుక్క నీరు లేదన్నట్లుగా 0.3 టీఎంసీ మాత్రమే నీరు ఉంది. అంటే ఒక 1/2 టీఎంసీ కన్నా తక్కువ నీరు ఉండటంతో పులిచింతల మొత్తం కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా బ్యాక్ వాటర్ రిజర్వ్ చేయాల్సినటువంటి వాటర్ ఉండాల్సినటువంటి ప్రాంతం మొత్తం కూడా గుట్టలు, రాళ్ల గుట్టలు మయమైంది. మనకి ఆ మీటర్ కూడా కనిపిస్తుంది. కింద ఎన్ని అడుగుల మీటర్ అనేది 54 అడుగులు, 54 మీటర్ల స్కేల్ కనబడుతోంది. ఆ మొత్తం కూడా పూర్తి స్థాయిలో అక్కడ వరకు నిండితే ప్రాజెక్టు మొత్తం కూడా నిండు కుండలాగా ఉంటుంది. కానీ ఈ రోజు చూస్తే ఆ స్కేల్ మొత్తం కూడా ఎండిపోయి కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా రాళ్ల గుట్టలు కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత ఒక 20 మీటర్లు కింది భాగానికి వెళ్తే మాత్రమే కొద్దిగా నీళ్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బ్యాక్ వాటర్లో సాధారణంగా చేపలు పట్టే సాహసం ఎవరు చేయరు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం చేపలు పట్టడానికి లేదంటే ఇతరత్ర సరదాగా వెళ్ళి గడిపి రావడానికి మాత్రమే ఇక్కడ నీళ్లు ఉపయోగపడుతున్నాయి. మరి వరుణుడు కరుణిస్తాడా కరుణించడా అనేది మరి కొద్ది రోజుల్లో తేలుతుంది. అంటే ఇది జూన్ చివరి భాగంలోకి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా జూలైలో వర్షాలు ఖచ్చితంగా పడతాయి. అదేవిధంగా ఆగస్టు నాటికి మళ్లీ నిండు కుండలాగా పులిచింతల మారుతుంది అనేటువంటి ఆశాభావంతో ప్రజలైతే ఉన్నారు. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, ఎన్టీవీ, పల్నాడు.